టీ5 రిపోర్టర్ మనోజ్ కుమార్ కరోనాతో పోరాడి మృత్యువాత పడ్డాడు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ విగ్రహం వద్ద పలువురు మనోజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీగౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాపోల్ రాములు, బోడుప్పల్ కార్పొరేటర్స్, రిపోర్టర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ రిపోర్టర్ మనోజ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మీడియాలో విధులు నిర్వహిస్తున్న వారికి జీవిత బీమా సదుపాయం కల్పించాలని కోరారు. మన రిపోర్టర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నిత్యము మన ప్రాణాలను రక్షించడం కోసం వాళ్ళు నిత్యం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ బారిన పడి ఈ రోజున మరి చాలామంది పోలీసులు కూడా ఈ వ్యాధి అడ్డుకున్నది. నిన్ననే మరి జవహర్ నగర్లో కానిస్టేబుల్ చనిపోయాడు. అదేవిధంగా బోడుప్పల నివాసం ఉండేటువంటి మరి యాదగిరిగుట్టలో పోలీసు డ్యూటీ చేస్తున్నటువంటి ఒక ఆయన మరి కరోనా బారిన పడ్డారు. అదే కాకుండా మన బోయినపల్లి పోలీస్ స్టేషన్లో కూడా మరి ఒక ఆయనకు వచ్చింది. ఇట్లా రిపోర్టర్లు కూడా చాలా మందికి వస్తూ ఉన్నది. అట్లా వచ్చిన దాంట్లో మన మనోజ్ కుమార్ కూడా మరి వారికి ఎఫెక్ట్ అయిపోయి వారి చనిపోవడం అనేది చాలా కాగా ఇంతకుముందు ఏ రిపోర్టర్ కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ పోలీసు కానీ, ఏ డాక్టర్ కానీ ఎవరు కూడా ఇలాంటి మరి సంఘటన ఎదుర్కోకుండా ప్రభుత్వం ముందస్తు చర్యగా వారికి అనేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దానికి అందరూ కూడా ముందుకు రావాలి. మనం కూడా వారి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరి కోర్టు చేయాల్సినటువంటి సమయంలో మా తోటి మీడియా మిత్రుడు నిన్న కరోనా వ్యాధితో పోరాడుతూ తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈరోజు నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈ సమాజంలో అనేకమైనటువంటి బతుకుదెరువులు ఉన్నప్పటికీ కూడా ఈ సమాజ వికాసం కోసం, ఈ సమాజ ప్రగతి కోసం మీడియా రంగం అయితేనే చాలా బాగుంటుందని చెప్పేసి అదే ఉద్దేశంతో ఈరోజు మీడియా రంగంలోకి వచ్చి టీవీ5 అనేటువంటి సంస్థలో విలేకరిగా పనిచేస్తూ కరోనా సోకి నిన్న చనిపోవడం జరిగింది. అతనికి గత ఏడాది క్రితమే వివాహం జరగడం జరిగింది. చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, పేదల కష్టాల్లో తోడుగా నిలిచినటువంటి వ్యక్తి ఈరోజు మనల్ని విడిపోవడం జరిగింది. అతని సంతాప సూచకంగా ఈరోజు మనం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనోజ్ గారి సంతాప సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కార్పొరేషన్ మేయర్ గారు సామల బుచ్చిరెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ శ్రీమతి లక్ష్మీగౌడ్ గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు రాపోలు రాములు గారు, కేరళ ఆంజనేయ యాదవ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నగర అధ్యక్షులు శ్రీ కోగుల నరసింహారెడ్డి గారు, టీఆర్ఎస్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నత్తి మైసయ్య గారు, అదేవిధంగా ఇతర పార్టీల సిపిఐ, సిపిఎం, బీజేపీ ఇతర పార్టీల నాయకులు, సీనియర్ జర్నలిస్టు కలుకూరి రాములు గారికి కూడా ఈ సందర్భంగా మా బోడుప్పల్ కార్పొరేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.